Hi, welcome to Legal Capital. This is Advocate Shweta. సో చాలా సార్లు మనము ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అనేవి పోగొట్టుకుంటాము. అప్పుడు ఏం చేయాలి అనేది చాలా మందికి తెలియదు. సో ఆ డాక్యుమెంట్స్ మనం ఎలా రిట్రీవ్ చేసుకోవాలి, అవి దొరకకపోతే కొత్త డాక్యుమెంట్స్ ఎలా తెచ్చుకోవాలి అనేది లాట్ ఆఫ్ పీపుల్ మధ్యలో ఒక వేగ్గా ఇన్ఫర్మేషన్ ఉంది, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదు. ఆ ఇన్ఫర్మేషన్ ఐ ప్రొవైడ్ యూ టుడే. సో వాట్ ఈస్ ప్రాపర్టీ? ప్రాపర్టీ అంటే స్థలాలు, ఇల్లు ఇవేనా అని అంటే నో. రెండు రకాల ప్రాపర్టీస్ ఉంటాయి, మూవబుల్ ప్రాపర్టీస్, ఇమ్మూవబుల్. అంటే స్థిరాస్తులు, చరాస్తులు. స్థిరాస్తులు అని అంటే పొలాలు, అపార్ట్మెంట్స్, ఇల్లులు ఇవన్నీ. ఓకే, అదే ఇమ్మూవబుల్ మూవబుల్ ప్రాపర్టీస్ అని అంటే చర ఆస్తులు అని అంటే విచ్ కెన్ బి మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అదర్. ఏంటి అని అంటే మీ బైక్స్ అయి ఉండొచ్చు, షేర్స్ అయి ఉండొచ్చు, కార్స్, ఎనీథింగ్. ఓకే, గోల్డ్ ఇవన్నీ. సో ఇట్లాంటి ప్రాపర్టీస్కి ఇప్పుడు మూవబుల్ ప్రాపర్టీస్కి డాక్యుమెంట్స్ పోగొట్టుకుంటే ఏం చేస్తాము అని అంటే మనము ఇప్పుడు కార్ది ఆర్సీ అవన్నీ పోయాయి అనుకోండి, సంహౌ మీకు పోయినాయి. అప్పుడు ఏం చేస్తారు అని అంటే ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇట్లా మా కార్ది ఆర్సీ ఇవన్నీ పోయినాయండి అని ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసుకొని వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఒక 1 వీక్ తర్వాతనో 10 డేస్ తర్వాతనో రిపోర్ట్ ఇస్తారు, నాన్ ట్రేసబిలిటీ సర్టిఫికేట్ అని. అప్పుడు అది తీసుకొని మీరు ఆర్టీఓ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు అక్కడ ఒక అప్లికేషన్ ఫిల్ చేయమంటారు. అది ఫిల్ చేసిన తర్వాత మీకు కొత్త ఆర్సీ అవన్నీ ఆ రిజిస్టర్డ్ పోస్ట్లో పంపిస్తారు. ఇది బాగానే ఉంది సరే. సో ఒకవేళ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్, స్థలాలు, పొలాలు, ఇల్లులు, అపార్ట్మెంట్స్, వీటికి సంబంధించిన డాక్యుమెంట్స్ పోతే ఏం చేయాలి? సో పోగొట్టుకోవడము అని అంటే ఒక్కోసారి ఫైర్ యాక్సిడెంట్ వల్ల పోయి ఉండొచ్చు, దొంగతనం జరిగిపోయి ఉండొచ్చు, లేకపోతే మనము ఏదో ట్రావెల్లో పోగొట్టుకొని ఉండొచ్చు. ఓకే, సో ఇలా పోయినప్పుడు ఏం చేయాలి? ఇలా డాక్యుమెంట్స్ పోయినప్పుడు మనము వెంటనే ఫస్ట్ చేయాల్సిన థింగ్ ఏంటి అంటే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్, మీ ఇల్లు ఏ జ్యూరిస్డిక్షన్లోకి అయితే వస్తుందో అక్కడికి వెళ్ళి ఇలా మా ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అనేవి పోయినాయి అని అక్కడ కంప్లైంట్ ఇవ్వాలి. కంప్లైంట్ షుడ్ బి ఇన్ డీటెయిల్. అది దేని వల్ల పోయింది, మీరు ట్రావెల్ చేస్తూ పోగొట్టుకున్నారా, లేకపోతే దొంగతనం జరిగిందా, ఫైర్ యాక్సిడెంటా, ఎవరైనా కొట్టేశారా, ఇట్లా డీటెయిల్గా ఇచ్చిన తర్వాత వాళ్ళు కొంత టైం తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇఫ్ ఎట్ ఆల్ దొరికినాయి అని అంటే దట్స్ డిఫరెంట్ పార్ట్. దొరకకపోతే వాళ్ళు ఒక నాన్ ట్రేసబిలిటీ సర్టిఫికేట్ అని ఇస్తారు, ఇంకా మేము ట్రేస్ చేయలేకపోతున్నాము, ఇవి దొరకడం లేదు అని. అప్పుడు మీరు ఏం చేయాలి అని అంటే ఆ నాన్ ట్రేసబిలిటీ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత ఒక పేపర్ పబ్లికేషన్ ఇవ్వాలి. ఏమని? ఈ ఇన్వెస్టిగేషన్ జరిగిపోయిన తర్వాత ఒక లోకల్ న్యూస్ పేపర్లో, ఒక నేషనల్ న్యూస్ పేపర్లో. నేషనల్ న్యూస్ పేపర్ అంటే హిందూ లాంటి పేపర్లో, ఇంగ్లీష్ పేపర్లో ఇచ్చేయచ్చు, ఇట్లా ఈ డాక్యుమెంట్స్ పోయినాయి అని. లోకల్ న్యూస్ పేపర్ అంటే ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి ఇట్లాంటి పేపర్స్లో ఇవ్వచ్చు. జై తెలంగాణ, నవ తెలంగాణ ఇలాంటి పేపర్స్ ఉంటాయి కదా, దాంట్లో ఇవ్వాలి. ఇట్లా మేము ఇట్లా ప్రాపర్టీ డాక్యుమెంట్స్ పోగొట్టుకున్నామని. దాని తర్వాత ఒక అఫిడవిట్ తయారు చేయించాలి. ఏంటి అని అంటే మేము ఈ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ పోగొట్టుకున్నాము, దీనిపైన మిగతా ఎవరికి రైట్ లేదు, ఈ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ మావే అని నోటరీ చేయించుకొని ఒక 20 రూపీస్ స్టాంప్ పేపర్ మీద, 10 రూపీస్ స్టాంప్ పేపర్ మీద చేయించుకొని దాన్ని ఏం చేయాలి, నో వన్ హ్యాస్ క్లెయిమ్, ఇంకెవరికి ఈ డాక్యుమెంట్స్ పైన హక్కు లేదు అనేది అఫిడవిట్లో మీరు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. దాని తర్వాత అక్కడ మీ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఎక్కడైతే పోయినాయో దానికి సంబంధించిన సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ఉంటుంది కదా, ఎక్కడైతే మీకు రిజిస్ట్రేషన్ జరిగిందో అక్కడికి వెళ్ళి ఇలా డాక్యుమెంట్స్ పోయినాయి అని అప్లై చేసుకోవాలి న్యూ డాక్యుమెంట్స్ కోసం. ఈ ఎఫ్ఐఆర్, నాన్ ట్రేసబిలిటీ సర్టిఫికేట్ ఇవన్నీ అక్కడ ఏదైతే పేపర్ పబ్లికేషన్, అఫిడవిట్ ఇవన్నీ అక్కడ సబ్మిట్ చేస్తే వాళ్ళు మీ అప్లికేషన్ని ప్రాసెస్ చేసి ఒక 1 వీక్ 10 డేస్లో మీకు ఒక డూప్లికేట్ కాపీ ఆఫ్ దోస్ డాక్యుమెంట్స్ ఇస్తారండి. దిస్ ఈజ్ హౌ యూ షుడ్ అప్లై ఫర్ ది లాస్ట్ డాక్యుమెంట్స్ అనమాట. చాలా మందికి అవగాహన లేదు. దిస్ ఈజ్ ద డీటెయిల్ ప్రాసెస్ అనమాట. ఎలా అయితే మీకు పోయిన డాక్యుమెంట్స్ తిరిగి మీరు తెచ్చుకోగలరు. సో నో వరీస్. మీకు ఇటువంటివి ఏమైనా ఇట్లా లాస్ట్ డాక్యుమెంట్స్ ఇట్లా ఏమైనా సమస్యలు రిగార్డింగ్ ల్యాండ్స్ అండ్ ఆల్ మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. స్క్రీన్ పైన ఉన్న నంబర్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.